హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ యొక్క పొజిషన్ని, ట్రేడర్స్ యొక్క పొజిషన్ని, అలాగే అసలు ఇండియన్ స్టాక్ మార్కెటే కాదు ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అని ఆలోచిస్తే నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాళ్ళకి మాత్రం చుక్కలు కానొస్తున్నాయి. చాలా స్టాక్స్ 30, 40, 50% కొలాప్స్ అయిపోయినటువంటి స్టాక్స్ ఉన్నాయి. మంచి ఫండమెంటల్ ఉన్నటువంటి స్టాక్స్ కూడా చాలా అధఃపాతాళానికి పడిపోయినాయి అన్నమాట. సో ఇక్కడ ఇంట్రాడే చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు ఇంట్రాడే చేసేటువంటి వాడు బై అయినా చేయొచ్చు, సెల్ అయినా చేయొచ్చు. ఇంట్రాడే చేసేటువంటి ట్రేడర్కి నిజంగా నాలెడ్జ్ కనుకుంటే రెండు వైపులా అతను సంపాదించేటువంటి క్యాపబిలిటీ ఉంటుంది. అయితే సెబీ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా, అంటే సెబీ ఏం నిర్ణయాలు తీసుకుంది? ఆప్షన్స్ ట్రేడింగ్స్ మీద మెయిన్గా నిఫ్టీలో లాట్ సైజు 70 చేయడం. నిఫ్టీలో లాట్ సైజ్ 70 చేసేసరికి ఇప్పుడు ఏంటి, వాలటాలిటీ విపరీతంగా దాంట్లో ఉన్నది. ఈ పొజిషన్ తీసుకుంటే చాలు చేతులు కాలిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 30 ఉంది లాట్ సైజు. ప్రీమియమ్స్ ఏమైనా ఎందామని 700, 800 ప్రీమియమ్స్ ఉంటున్నాయి. సో దీనివలన చిన్న ట్రేడర్ ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ అనేది ఆప్షన్స్లో ట్రేడ్ చేయలేడు. ఇది మంచి పరిణామమే. నిజంగా సెబీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం అద్భుతంగా మెచ్చుకోవాలన్నమాట. ఎందుకనంటే మీరు గతంలో కనుక లాస్ట్ 2 సబ్సిక్వెంట్ ఇయర్స్లో కనుక సెబీ చేసినటువంటి సర్వేస్ని కనుక పరిశీలిస్తే అసలు రిటైల్ ట్రేడర్ నష్టపోతూనే ఉన్నాడు. మరి ఇంకో సంవత్సరం అయినా కూడా రిటైల్ ట్రేడర్ నష్టపోతూనే ఉంటాడు కదా. కాబట్టి ఈ నష్టాన్ని ఆపటానికి వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం బ్యాంక్ నిఫ్టీని మంత్లీ ఎక్స్పైరీ చేయడం, నిఫ్టీ లాట్ సైజ్ని 70 చేయడం అనేటువంటిది నిజంగా శుభ పరిణామమే. దీనివల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరో చెప్పమంటారా? కోర్సులు ఉన్నాయి, మా దగ్గర కొనండి అని అమ్ముకునేటువంటి వాళ్ళు, టిప్స్ ఇస్తూ ఫోన్ కాల్స్ చేసి అకౌంట్స్ మెయింటెనెన్స్ టిప్స్ ఇస్తాము, 40% షేరింగు అని చెప్పేటువంటి వ్యక్తులు, ఈ బిజినెస్లన్నీ దాదాపుగా బంద్ అయిపోయినాయి. ఎందుకనంటే ఎప్పుడైతే ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే కదా ఒక ట్రేడర్ అనేటువంటి వాడు ఇంట్రొడ్యూస్ అయ్యేది మార్కెట్లోకి, వాళ్ళకి వెళ్ళేది, వాళ్ళకి వాడి ట్రేడర్ ద్వారానే కదా డబ్బులు వచ్చేది. మరి ఇప్పుడు ఈక్విటీలోనేమన్నా ట్రేడింగ్ చేయలేరు, కాల్స్ ఇవ్వలేరు. సెబీ డెసిషన్ గట్టిగా సప్రెస్ చేసింది ఇటువంటి వాళ్ళందరినీ. ఎందుకంటే సరే షార్ట్ మాటగా ఇచ్చిన ఈక్విటీలో ఇచ్చినా వర్కౌట్ కాదు, ఆప్షన్స్లో ఇస్తే సీక్రెట్గా ఇస్తున్నారని అనుకుందాం, ఆప్షన్స్లో ఇస్తే ట్రేడ్ చేసేటువంటిది క్యాపబిలిటీ రిటైల్ ట్రేడర్కి లేదు. ఎందుకంటే మీకు తెలుసు కదా, నిఫ్టీలో వాలటాలిటీ విపరీతంగా ఉంది. బ్యాంక్ నిఫ్టీలో అసలు స్టాప్ లాసే 3000 రూపాయలు ఉన్నది. సో దాట్ అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా రిటైల్ ట్రేడర్ ఆప్షన్ జోలికి వెళ్ళడు. సరే ఈక్విటీలో ఇచ్చామనుకో, అది కదలదు, మొరగదు, సావదు. దీనివల్ల ఏమవుతుంది, పూర్తిగా ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళు ట్రేడింగ్ ఆపేశారు, వీళ్ళ బిజినెస్లన్నీ కూడా బంద్ అయిపోయినాయి. నిజంగా మోసపూరితమైనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలకి బాగా బలంగా ఒక సమ్మిటి పోటు వేసినటువంటి దానిగా సెబీని అనుకోవాలి. నిజంగా సెబీ తీసుకున్నటువంటి నిర్ణయం మేధావులు తీసుకునేటువంటి నిర్ణయం కదా, ఖచ్చితంగా దాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇక రెండోది వచ్చేసరికి దీనివలన ట్రేడర్స్కి ఏదైనా సరే ఉపయోగం ఉందా అంటే ఖచ్చితంగా ట్రేడర్స్కి ఉపయోగం ఉన్నది. ఎలా ఉపయోగం ఉన్నది? ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ట్రేడర్ ఏం చేస్తాడు, కొంత డబ్బు అనేటువంటిది పోగొట్టుకుంటాడు. ఆప్షన్స్లో ఎప్పుడైతే ట్రేడింగ్ అనేటువంటిది చేయడో, ఎలాగైనా సరే స్టాక్ మార్కెట్లో మన జర్నీని కొనసాగించాలి అనేటువంటి ఉద్దేశంతో అప్పులు చేసి తీసుకొచ్చి మాత్రం చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎంతవరకైనా అప్పులు తీసుకొని వస్తాడు, ఒక 50,000 అప్పు తెస్తాడు, 1,00,000 రూపాయలు అప్పు తెస్తాడు, అందుకంటే తేలేడు కదా. సో దట్ అతను ఈక్విటీలో ట్రేడింగ్ చేసేటువంటి దాని మీద కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చేయవచ్చు. ఎప్పుడైతే ఈక్విటీలో కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చేసి ఈక్విటీలో ట్రేడింగ్ చేయడానికి ఉత్సాహాన్ని చూపెడతాడో అప్పుడు ఆటోమేటిక్గా ట్రేడర్ సక్సెస్ అవుతాడు. ఇది మాత్రం వాస్తవం. ఎవరైతే ఈక్విటీలో ట్రేడింగ్ చేస్తారో, ఈక్విటీ ఆప్షన్స్ కాదు, మరలా ఈక్విటీలో అంటే ఒక 50,000కో, ఒక 30,000కో, 40,000కో కొనుక్కొని, లేదంటే ఒక 1,00,000 రూపాయలకో కొనుక్కొని ట్రేడింగ్ చేసేటువంటి వాడు ఒక కామన్ ట్రేడర్ ఉంటాడు కదా, అటువంటి వాడికి ఖచ్చితంగా వచ్చేది ఏంటంటే ట్రేడింగ్లో ఓపిక వస్తుంది. ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు నువ్వు ఆప్షన్ ట్రేడ్ చేయగానే ఒక నిమిషంలో సప్ అని, ఎంతమంది బ్యాంక్ నిఫ్టీ ఎంత వాలటాలిటీ సక్క అటు ఇటు తిరిగి గుండె డొగ్గ కొట్టుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈక్విటీలో స్లోగా మూవ్మెంట్ అనేది ఉంటుంది. అది స్టాప్ లాస్ని హిట్ అవునాయి, టార్గెట్ని హిట్ అవునాయి. కాబట్టి
ముందు అసలు ట్రేడర్కి ఓపిక అనేది వస్తుంది. అసలు ట్రేడర్కి కావాల్సిన ప్రాథమికమైనటువంటి లక్షణం ఏంటంటే ట్రేడర్కి ఓపిక ఉంటాం. సో ఈ ఓపికని ట్రేడర్ అలవరుచుకుంటాడు. ఎందుకని ఈక్విటీలో నువ్వు పొజిషన్ తీసుకుంటే ఒక్కోసారి నీ టార్గెట్ని కానీ స్టాప్ లాస్ని కానీ హిట్ చేయడానికి 3-4 గంటలు 5 గంటలు అయినా సమయం పట్టి తీసుకునేటువంటి అవకాశం ఉంది. 4 గంటల వరకు వెయిట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. కాబట్టి ఈ రిటైల్ ట్రేడర్కు ఓపిక అనేటువంటిది వస్తుంది. అందులోనూ ఎప్పుడైతే ఆప్షన్స్లో ట్రేడింగ్ అనేటువంటిది చేయడం బాగా తగ్గిపోయిందో మీరు బాగా గమనించండి. ఈ మధ్య ఈక్విటీలో వాల్యూమ్స్ అనేటువంటిది పెరుగుతూ ఉన్నాయి. ట్రేడింగ్ వాల్యూమ్ అనేటువంటిది పెరుగుతూ ఉంది. ట్రేడింగ్ వాల్యూమ్ పెరగడం ద్వారా ఏమవుతుంది, ప్రైజ్ యాక్షన్స్ చాలా మంచిగా పనిచేస్తాయి. ప్రైజ్ యాక్షన్స్ పనిచేస్తున్నప్పుడు ఏదో ఒక కాన్సెప్ట్ బేస్డ్గా ఈ రిటైల్ ట్రేడర్కి ఏదో ఒక స్ట్రాటజీని అప్లై చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆప్షన్స్లో అప్లై చేయలేడు. ఎందుకని చేయలేడంటే తను చేసేటువంటి ట్రేడింగ్స్లో గతంలో జరిగినటువంటి ట్రేడింగ్స్లో స్టాప్ లాస్ కొట్టి టార్గెట్స్ హిట్ అయినటువంటి సంఘటనలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ స్టాప్ లాస్లు అనేటువంటివి పెట్టకపోవడం అనేటువంటిది ఒక పెద్ద ట్రేడర్కి ఒక పెద్ద అవలక్షణంగానే నేను భావిస్తాను. ఎందుకంటే స్టాప్ లాస్ అనేటువంటిది నీ క్యాపిటల్ ప్రొటెక్షన్. నువ్వు క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోకుండా లాభాలను ఎలా పొందగలుగుతావు? అది చాలా అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ ట్రేడర్ ఖచ్చితంగా గమనించాల్సింది ఏంటంటే ఈ ఓపిక అనేటువంటిది వస్తుంది ఈక్విటీలో ట్రేడింగ్ చేయడం ద్వారా. ఈక్విటీలో వాల్యూమ్స్ అనేటువంటిది బాగా పెరిగి ఉన్నాయి కాబట్టి ప్రైజ్ యాక్షన్ మంచిగా పనిచేస్తుంది. ఒక్కోసారి నీకు అననుకూలంగా ఉండేటట్టయితే మార్కెట్ వెంటనే నీ పొజిషన్ని స్క్వేర్ ఆఫ్ చేసి తక్కువ లాసులతోనే బయటికి రావచ్చు, లేదంటే తక్కువ లాభాలతోనే బయటికి రావచ్చు. అలాగే మీ యొక్క వ్యూ అనేటువంటిది మీ స్ట్రాటజీ మీద ఎక్సర్సైజ్ అనేటువంటిది చాలా అంటే చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. నాకు తెలిసిన ఒకరైతే దాదాపు ఒక స్ట్రాటజీని ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయండి అని 2 సంవత్సరాలు చెప్పినా కూడా దాన్ని ఏ ఒక్కరోజు ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి పాపాన పోల. ఎందుకని పోలేదంటే ఇదే ప్రాబ్లం. స్టాప్ లాస్లు టార్గెట్స్ అటు ఇటు హిట్ అయిపోవటం, ఈ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా చాలా ఎక్కువగా రావటం, వీటి కారణంగా రిటైల్ ట్రేడరు ఆప్షన్స్లో వాళ్ళు అనుకునేటువంటి స్ట్రాటజీస్ని అప్లై చేయలేరు, కానీ ఈక్విటీలో అప్లై చేయగలుగుతారు. సో నిజంగా సెబీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు అంటే చాలా ఆప్షన్ ట్రేడర్స్ మీద చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. ఈ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల కారణంగా నిజంగా లబ్ధి ఎవరైనా పొందారు అని అంటే ఖచ్చితంగా రిటైల్ ట్రేడరే. మనం అనుకోవచ్చు రిటైల్ ట్రేడరే లేకపోతే బిగ్ ప్లేయర్ లేడు కదా, రిటైల్ ట్రేడర్ డబ్బే తింటున్నారు కదా అని. మరి రిటైల్ ట్రేడర్ డబ్బే తింటున్నప్పుడు అసలు రిటైల్ ట్రేడర్ పార్టిసిపేషన్ చేయకపోతే మార్కెట్ ఎలా ఉంటుందో అబ్జర్వేషన్ అనేటువంటిది చేయొచ్చు కదా. సో స్టాక్ మార్కెట్లో మీకంటూ ఒక విజను, కాన్సెప్టు, డిసిప్లిన్ అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అంటాం ఎటువంటి సందేహమే లేదు. మీరు అనుకున్నటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ని దాటి మీరు గనక ట్రేడింగ్ అనేటువంటిది చేసినప్పుడు మాత్రమే మీరు నష్టపోయి ఉంటారు. ఇది మాత్రం వాస్తవం. మీరు ఈ స్ట్రాటజీని అప్లై చేస్తున్నాను అనుకొని ఈ స్ట్రాటజీకి 100కి 100% ఫుల్ఫిల్ కాకుండానే ఎంట్రీ దొరికిందనుకోండి, మీరు ఎంటర్ అయితే అది రాంగ్ జరగచ్చు. అట్లాంటి సందర్భాల్లోనే మీరు నష్టపోయి ఉంటారు. మీ స్ట్రాటజీని పక్కాగా కనుక ఒక్క స్ట్రాటజీని 1 నెల రోజులు పక్కాగా అమలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి మై డియర్ ట్రేడర్స్, సెబీ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీరేం పశ్చాత్తాపడొద్దు. అవి తీసుకున్న నిర్ణయాలు మంచివే. కాకపోతే మీరు ఎప్పటి నుంచి అయినా సరే ఈక్విటీ మీద ఫోకస్ అనేటువంటిది చేయండి. అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీ డిసిప్లైన్డ్గా ట్రేడింగ్ అనేటువంటిది చేయండి. ఎవరిని నమ్మొద్దు. మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి ప్రయత్నం అనేటువంటిది చేయండి. థ్యాంక్ యూ.